నాకు నీవు బంధువు, సఖుడు, తల్లి, తండ్రి, దైవం అన్నీ అర్జునుడికి. ఆయనకి అంత ప్రీతి కృష్ణుడంటే అర్జునుడికి అంత ప్రీతి. కాబట్టి మనిద్దరం చక్కగా ఏవో కబుర్లు చెప్పుకుంటూ గడిపితే నాకెంతో సంతోషంగా ఉంటుంది అన్నాడు. కృష్ణ పరమాత్మ కూడా యమునా నది పేరెత్తితే ప్రీతి చెందుతాడని అర్జునుడి యొక్క ఊహ. అర్జునుడు ఎలా కోరుకున్నాడో అలాగే కృష్ణ పరమాత్మ కూడా అంగీకరించారు. ఇద్దరూ కలిసి యమునా నదీ తీర ప్రాంతమునకు వెళ్ళి అక్కడ సంతోషంగా కాలం గడుపుతున్నారు. అప్పుడప్పుడు మధ్యలో ఆ లోయలలోకి వెళ్ళి అరణ్యములలో వేటాడుతున్నారు. ఒకరోజు ఖాండవవనము అని అది ఇంద్రుని చేత రక్షింపబడుతుంటుంది. ఇంద్రుడు దాన్ని రక్షించడానికి కూడా ఒక కారణం ఉంది. ఆయనకి భూలోకంలో ఉన్న వనం మీద అంత ప్రీతి ఎందుకు అంటే ఆయనకి ప్రాణమిత్రుడు తక్షకుడు. మీకు ఆ తక్షకుడు గురించి నేను ఆదిపర్వ ప్రారంభమునందే మనవి చేశాను. ఆ తక్షకుడు ఖాండవవనంలో ఉంటూ ఉంటాడు. కాబట్టి ఆయన అక్కడ ఉంటాడు కాబట్టి ఆయన ఖాండవవనాన్ని రక్షిస్తూ ఉంటాడు. నా మిత్రుడు ఉన్న ప్రదేశం కదా, అది ఏమీ దెబ్బ తినకుండా ఉండాలి, దానికి ఏమీ ప్రమాదము రాకూడదు అని రక్షణ చేస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి ఖాండవవనం దగ్గరలో ఉన్నటువంటి గంధపు తీగలతో కూడిన ఒక పొదరింటిలో వారిద్దరూ సంతోషంగా గడిపి అక్కడ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో అక్కడికి గోరోజనం రంగులో ఉండేటటువంటి గడ్డాలు, గోరోజనం రంగు మీసాలతోటి, బడలిపోయాడు అనడానికి గుర్తయినటువంటి ఫలభాగంతో, అదో ఒక గమ్మత్తు. మనిషి చాలా డస్సిపోతే తెలిసేది ఎక్కడ అంటే నుదుటి భాగము చేత తెలుస్తుంది అంటారు. కాబట్టి డస్సిపోయినట్టుగా, కాంతి తరిగిపోయినట్టుగా ఉన్నటువంటి అగ్నిహోత్రుడు వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చాడు. ఆయన వచ్చి వారి ముందు నిలబడగానే కృష్ణార్జునుడు ఇద్దరూ లేచి ఆయనని కూర్చోపెట్టి పూజ చేశారు. ఎందుకు అలా పూజ చేయడం? అగ్నిహోత్రుడు కన్నా నిజానికి కృష్ణుడేగా గొప్పవాడు, పరమాత్మ స్వరూపుడు కదా. మరి ఆయన ఎందుకు అగ్నిహోత్రుడిని పూజ చేయడం అంటే, అగ్నిహోత్రుడు బ్రాహ్మణుడు, ఆయన స్వయంగా బ్రాహ్మణుడు. అందుచేత బ్రాహ్మణుడు పూజింపదగినవాడు. ఆయన ఆశీర్వచనము చెయ్యగలడు. ఆయన వేదము అంగములతో కలిపి చదువుకున్నవాడు. స్వాధ్యాయ ప్రవచనములను చేస్తూ ఉంటాడు. పైగా ఎప్పుడూ నిరంతరం మంత్రజపం చేసినటువంటి కారణం చేత అవతల వారికి ఆశీస్సు ఇచ్చి వారికి వచ్చే ఉపద్రవములను తప్పించగలిగినటువంటి శక్తితో ఉంటాడు. అందుకని భూసురుడు అని పేరు. అది సామాన్యమైన బ్రాహ్మణుడికే అంత పూజ ఉంటే సాక్షాత్ అగ్నిహోత్రుడు ఆయనకి ఎందుకు ఉండదు? అందుకే అగ్నిభట్టారకుడు అని పేరు. ఆయన పూజనీయుడు కనుక అగ్నిహోత్రుణ్ణి వాళ్ళిద్దరూ పూజించారు. అసలు మీకు చాలా ఆశ్చర్యం ఏమిటంటే మహాభారతము అని పేరు ఎందుకంటే భరతవంశమును చెప్పింది కాబట్టి అని. భరతుడు అంటే ఆయన వంశకర్త చంద్రవంశంలో. మీకు నేను భరతుడి గురించి మధ్యలో వచ్చినప్పుడు మనవి చేశాను, దుష్యంతుని యొక్క కుమారుడు. ఆ భరతుడి కథ చెప్పింది కాబట్టి భారతం కాదు. అసలు రహస్యం ఒకటి ఉంది. భరతుడు అన్న మాట ఎవరికి వర్తిస్తుందంటే అగ్నిహోత్రుడికి వర్తిస్తుంది. ఎందుచేత అంటే ఆయన భరిస్తాడు. భరించుట అంటే మీరు తీసుకెళ్ళి ఇచ్చిన దాన్ని ఆయన చాలా జాగ్రత్తగా పట్టుకెళ్ళి ఇంకోళ్ళకి ఇస్తూ ఉంటాడు. ఆయన అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ లోకము నిలబడుతుంది. ఈ లోకము నిలబడడం కాదు, మీరు మీ విహిత కర్తవ్యాన్ని నిర్వహించగలిగిన వాళ్ళై ఉంటారు. ఆయన అలా చెయ్యలేదనుకోండి, అసలు యథార్థానికి లోకాలన్నీ లయమైపోతాయి. అందుకే ఆయనకి హవ్యవాహనుడు అని ఒక పేరు. హవ్యవాహనుడు అంటే హవ్యమును తీసుకెడతాడు ఆయన. ఆయనకి స్వాహ స్వధ అని ఇద్దరు భార్యలు అని చెప్తాం. అది బాహ్యమునందు భార్యా శబ్దం చేత పిలుస్తాం కానీ అది నిజంగా భార్య అని కాదు. భార్య అన్న మాట వైదిక సంప్రదాయంలో ఎక్కడన్నా వాడితే అది ఆయన యొక్క శక్తి అని గుర్తు. లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని భార్య అన్నాను అనుకోండి, లక్ష్మి ఆయన శక్తి అని. పార్వతీదేవి పరమశివుని భార్య అంటే పరమశివుని యొక్క శక్తి ఆమె అని. కాబట్టి ఇప్పుడు అగ్నిహోత్రుడు భరిస్తాడు. దేన్ని భరిస్తాడు అంటే మనం పట్టుకెళ్ళి హవిస్సు ఇచ్చామనుకోండి, హవిస్సు వేరు, కవ్యము వేరు. ఎందుకంటే హవ్యము కవ్యము అని రెండు మాటలు ఉంటాయి వైదిక సంప్రదాయంలో. హవ్యం ఎవరికి ఇస్తారంటే దేవతలకు ఇస్తారు, కవ్యం ఎవరికి ఇస్తారు అంటే పితృదేవతలకు ఇస్తారు.
కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే మీరు హవ్యమును ఇస్తే, హవిస్సునిస్తే ఆ హవిస్సుని పట్టుకెళ్ళి దేవతలకు ఇస్తాడు. ఇప్పుడు ఆ దేవతలు ఏం తింటారంటే మనమిచ్చిన హవిస్సునే వాళ్ళు తింటారు. తింటే దేవతలు ప్రీతి చెందుతారు. ప్రీతి చెంది దేవతలకు ఒక లక్షణం ఉంటుంది. నేను మీతో చాలా మాటలు మనవి చేశాను ఈ విషయం. దేవతలు ప్రీతి చెందినా, దేవతలు కనపడినా వాళ్ళు ఏమీ ఇవ్వకుండా వెళ్ళరు. ఏదో ఒకటి ఇస్తారు. వాళ్ళు నీకేం కావాలని అడుగుతారు. మిమ్మల్ని వచ్చి అడగకపోయినా మీరు మనసులో ఏ సంకల్పం చేసుకున్నారో సంకల్పాన్ని తీరుస్తారు. అందుకే యాగశాలకి ప్రదక్షిణం చెయ్యండి అని చెప్తారు. ఎందుకంటే అది దేవతలు వచ్చి హవిస్సు తీసుకుని వెళ్ళేటటువంటి ప్రదేశం అది. కాబట్టి అది పరమ పవిత్రం, దేవతల చేత తొక్కబడి ఉంటుంది అది. దానికి ప్రదక్షిణం చేస్తే దేవతలందరికీ ప్రదక్షిణం చేసినట్టు, పైగా ఒక సద్బ్రాహ్మణుడికి ప్రదక్షిణం చేసినట్టు. అగ్నిహోత్రుడు మరి హోమంలో ఉన్నాడు కదా, మీరు మంత్రం చివర వాడినటువంటి శబ్దాన్ని బట్టి ఈయన వాళ్ళకి పట్టుకెళ్ళి ఇచ్చేస్తాడు. అలా ఇచ్చేస్తాడా అండి? అలా అందుతుందా అండి? నువ్వు అనుమానం పెట్టుకోక్కర్లేదు. మీ అబ్బాయి బొంబాయిలో చదువుకుంటున్నాడు, నువ్వు కాకినాడ పోస్ట్ ఆఫీసులో మనీ ఆర్డర్ కట్టావు. వెళ్తుందా వెళ్ళదా బొంబాయి? నీకు కనపడాలా? ఈ డబ్బు పట్టుకెళ్ళి బొంబాయికి ఎలా ఇచ్చారో, బొంబాయిలో మీ అబ్బాయి దగ్గరికి వెతుక్కుంటూ ఎలా వెళ్ళారో, వెళ్ళి ఎలా డబ్బు ఇచ్చారో నీకు తెలిసి ఉండాలా? అక్కర్లేదు. 4 రోజులు పోయాక మీ అబ్బాయి ఉత్తరం రాస్తాడు, నాన్నగారు మీరు పంపించిన మనీ ఆర్డర్ అందిందని. మీరిక్కడ కట్టిన డబ్బుని మీ అబ్బాయికి పట్టుకెళ్ళి ఇచ్చినవాడు మీ కంటికి కనపడకపోయినా పట్టుకెళ్ళి ఇచ్చినట్లు, మీరిక్కడ మంత్రంతో ఇచ్చిన హవిస్సుని మీ కంటికి కనపడకపోయినా అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళి దేవతలకు ఇస్తాడు. ఏం అనుమానం? మీరు నిర్మించుకున్న వ్యవస్థ మీద మీకు నమ్మకమా? వేదం చెప్పిన దాని మీద నమ్మకం లేకపోవడమా? సాహసం కాదు అది. అందుతుంది. ఒకప్పుడు దేవతలు కనపడ్డారు కూడా యాగశాలల్లో కూర్చుని. రామాయణ కాలంలో అయితే ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అని దశరథ మహారాజు గారు సంకల్పం చేశాడు, నేను ఇష్టి చేస్తున్నానని. దేవతలందరూ వచ్చి కూర్చున్నారు. కూర్చుని వాళ్ళు మాట్లాడుకున్నారు, భోజనం పెట్టే వరకు మాట్లాడుకున్నట్టుగా మాట్లాడుకుంటుంటేనే రామావతారం వచ్చింది. కాబట్టి ఇప్పుడు కృష్ణార్జునులు ప్రీతితో పూజ చేశారు ఆయన్ని. పూజ చేస్తే ఆయన అన్నాడు, ఏ నమిత భోజనుండ అహీనాగ్నిబలండ నాకు ఇష్టాన్నము సమానముగా పెట్టు దోపుదు రేని సంతృప్తుడనగుదును ఏనట్లయినన్. నేను అమిత భోజనుండ. భోజనం విషయంలో సమస్త జీవకోటికి తృప్తి ఉంటుంది. అది ఒక స్థాయి దాటిన తర్వాత తినమన్నారు అనుకోండి, తినలేరు, ఇంకొద్దండి అంతకన్నా అంటారు. ఒక్క అగ్నిహోత్రుడు మాత్రం అమిత భోజనుడు, ఎంత తిన్నా తింటాడు ఆయన. కాబట్టి నేను అమిత భోజనుండ, ఎంతైనా తింటాను. అలా తినేవాడు మీకు దొరకద్దు మీ స్థాయికి. కాబట్టి నాలాంటి వాడికి పెడితేనే అదృష్టం. అహీనాగ్ని బలుండ, నా బలం తగ్గిపోవడం అన్నది ఉండదు. ఎంత లోకంలో ఎక్కువ తినేస్తే బలం తగ్గిపోతుంది. ఎందుకో తెలుసా అండి? ఇబ్బంది వస్తుంది. అలా తినకూడదు. ఆయన ఒక్కడే ఇలా ఉంటాడు, ఎంత తిన్నా బలంగా ఉంటాడు, ఆయన బలం క్షీణించదు. కాబట్టి అహీనాగ్ని బలుండ నాకు ఇష్టాన్నము సమ్మానముగా పెట్టుడోపుదురేని. నాకు భోజనం పెట్టడం అంటే ఎలా పెట్టాలో తెలుసా? ఏదో పనికిమాలిన వాడికి భోజనం పెట్టినట్టు పెట్టకూడదు. అది మహాభారతం అంటే. మహాభారతాన్ని చదివిన వాడికి ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలో తెలిసి ఉండాలి. నాకు పెట్టినప్పుడు సమ్మానముగా గౌరవించి పెడితే పెట్టు డోపుదురేని సుతృప్తుండనగుదును. నేను చాలా తృప్తిని పొందుతాను. తృప్తి పొందితే ఏం చేస్తాను? ఊరికే పోతుందా? ఆశీర్వచనం చేస్తాను, మీకు అమిత బలాన్ని ఇస్తాను, మీకు ఏదో శక్తిని ఇస్తాను. కాబట్టి పెడతారా నాకు అన్నం అని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, తప్పకుండా. మీరు అడిగిన తర్వాత పైగా పెట్టకపోవడమా? ఏం కావాలి చెప్పండి, పెట్టేస్తానన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఆ ఖాండభవనం తినేయాలనుంది నాకు. అంటే కాల్చేస్తాడు. ఆ ఖాండభవనం కాల్చేయాలనుంది. దానికి అభ్యంతరం ఏమిటి? మమ్మల్ని అడగడం ఎందుకు? మేము పెట్టేది ఏముంది అందులో, తినేసేయండి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అలా తినేలేక కాదు, అగ్ని నేను, నాకు ఆహారమ ఇంద్రు ఖాండవంబు, దీని కాల్ప గడగి ఎగువ బడితి ముందర ఇంద్రు పంచిన మహాదారుణాంబుధర శతంబు చేత. ఇత పూర్వం నేను ఈ ఖాండవనాన్ని తిందామని అనేక సార్లు ప్రయత్నం చేశాను. కానీ
ఆయన బ్రహ్మాండమైనటువంటి 100 మేఘములను పంపించి వర్షింపజేస్తున్నాడు. ఆయన ఎందుకు అగ్నిహోత్రుడు తినకుండా చూడడం అంటే, అక్కడ తక్షకుడు ఉన్నాడు, ఇంద్రుడి మిత్రుడు. మరి అగ్ని కాల్చేస్తే ఆయన సర్వభక్షకుడు, పావుని తినేస్తాడు. అందుకని ఎక్కడ తన మిత్రుడు కాలిపోతాడోనని, ఆయన ఇల్లు కాలిపోతుందోనని అగ్నిహోత్రుడు ఖాండవాన్ని తినకుండా ఆయన చూస్తున్నాడు. ఈయనకి ఈ ఖాండవనమే తినాలన్న పిచ్చెందుకు? లోకంలో అన్ని ఉన్నాయిగా, అవన్నీ తినచ్చుగా. అందుకని ఇంద్రుడు నన్ను తిననివ్వడు ఈ ఖాండవనాన్ని. ఎందుకు తిననివ్వడు అంటారేమో, తక్షకుడి కారణంగా నన్ను ఆ ఖాండవనానికి రానివ్వడు. నేను ఖాండవనమే తినాలని ఎందుకు అనుకుంటున్నానంటారేమో, మీకు ఒక కారణం చెప్తాను. శ్వేతకి వలన నాకు ఈ ఇబ్బంది వచ్చింది. శ్వేతకి ఎవరంటారు? శ్వేతకి అని ఆయన ఒక రాజర్షి. ఆయన అనేక యజ్ఞములు చేసేశాడు. ఇంకా అంతు దరి లేదు ఆ యజ్ఞాలకి. అన్ని యజ్ఞాలు చేశాడు. యజ్ఞం చేస్తే ఏం చేస్తారండి? అలా నేతిలో సమిధ ముంచి నెయ్యి, హవిస్సు, హవిస్సు చెరు అంటారా, హవిస్సు నేతిలో ముంచి సమిధ, సరే పూర్ణాహుతి చేస్తే నేతి ధార పోసేస్తూ ఉంటారు. నెయ్యికి 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి మంచి తెలివితేటలు ఇస్తుంది, తేజస్సుని ఇస్తుంది. అదే నెయ్యి ఎక్కువైపోయింది అనుకోండి, పిచ్చిదాహం పుట్టేసి ఆకలి మందగించేసి దానివల్ల తేజస్సు క్షీణించిపోతుంది. ఏదో యజ్ఞం అంటే ఓ యజ్ఞం అంటే తింటాను. అమ్మ బాబోయ్, ఆ శ్వేతకి లోకంలో ఉన్న నెయ్యంతా పట్టుకొచ్చి పోసేశాడు తినమని. నాకున్న వ్యసనం ఏమిటో తెలుసా? ఎంత నెయ్యి పోస్తే అంత నోరెత్తి తాగుతాను. అగ్నిహోత్రం గురించి మీరు చదవాలి నిజంగా. పురాణాల్లో హోమగుండంలో అగ్నిహోత్రం అంటే ఎలా ఉండాలో చెప్తారు. సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమిక్కాలమున్ అంటాడు బలిచక్రవర్తి. సుహృతంబులయ్య శిఖులున్, అగ్నిహోత్రపు శిఖ పైకి లేచి కుడి పక్కకి తిరుగుతోంది అనుకోండి, గొప్ప జయం కలుగుతోందని గుర్తు. అగ్నిహోత్రపు శిఖ పైకి లేచి ఎడం పక్కకి తిరుగుతోంది అనుకోండి, ప్రమాదం వచ్చేస్తోందని గుర్తు. ఎవరైనా చెయ్యి వేసేటప్పటికీ అగ్నిహోత్రం పైకి లేచిందనుకోండి, మహాత్ముడని గుర్తు. ఎందుకో తెలుసా అండి? నువ్వు వచ్చావు, అగ్నిహోత్రం పైకి లేస్తోంది అన్నాడు. శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా యజ్ఞవాటంలోకి వస్తూ ఉంటే అగ్ని పైకి లేచింది. వడుగా ఎవ్వరివాడవెవ్వడుగు సంవాసస్థలం వెయ్యది ఎడకున్ నీ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం వయ్యే సుహృతంబులయ్య శిఖులున్ అన్నాడు. నువ్వు నడిచొస్తూ ఉంటే అగ్నిహోత్రం లేస్తోందయా యజ్ఞగుండంలోంచి, పైకి లేస్తోంది. అలా పైకి లేచిందంటే నువ్వు సామాన్యుడు కావు, మహాత్ముడవు, గొప్ప ఉపాసన బలం ఉన్నవాడివి. ఔపాసన అన్నది అగ్నికి సంబంధించింది. అది ఆడదానికి మగాడికి కూడా చెందుతుంది. మీతో చెప్పాగా, ఊక వేస్తూ ఉండాలి ఆడదని. కాబట్టి సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమిక్కాలమున్, అగ్నిలా పైకి లేచిందంటే శుభం జరుగుతోందని గుర్తన్నాడు. నాకు ఇవాళ ఈ అగ్ని పిచ్చి పట్టుకుంది. ఆ యజ్ఞం, ఆ అగ్ని పట్టుకున్నాను కదండి, ఏదో అరగంటలో అయిపోతుంది ఇవాళ ఉపన్యాసం అనుకున్నాను. ఇది అయ్యేటట్టు లేదు. ఈ అగ్ని అని వస్తే చాలు ఎటో వెళ్ళిపోతుంది ప్రసంగం. కాబట్టి నేను ఖాండవవనమే ఎందుకు తినాలనుకుంటున్నానంటే, ఆ రాజర్షి ఎన్ని యజ్ఞాలు చేసేసి నాలో ఆజ్యధార పోసేస్తే ఆ నెయ్యంతా తినేసి నాకు అజీర్ణం పట్టుకుంది. పోనీ అక్కడతో ఆపాడు అనుకుంటున్నావా? 100 సంవత్సరముల సత్రయాగం చేస్తాను, మీరు అలాగే ఉందురు దీక్షలో అన్నాడు ఆ వచ్చిన ఋత్వికుల్ని. వాడు లేచి అన్నారు, నీకు బుద్ధి లేదయా, ఇదెక్కడ యజ్ఞాల పిచ్చి, ఎన్నాళ్ళయింది మేము మా కుటుంబాలు వదిలేసి. దీక్షితుడికి కొన్ని నియమాలు ఉంటాయి. యజ్ఞదీక్ష తీసుకుంటే ఊరు లోపలికి వెళ్ళకూడదు. యజ్ఞదీక్ష తీసుకున్నారనుకోండి, అదేంటి రామారావుపేటలో మా వాళ్ళు ఉన్నారండి, ఒకసారి వెళ్ళొస్తానని వెళ్ళకూడదు, దీక్షాభంగం అయిపోతుంది. అంటే ఉన్న మాట చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. దీక్షావస్త్రం తీసుకుంటే దీక్ష విడిచిపెట్టేసేంత వరకు ఊరు లోపలికి వెళ్ళకూడదు. అందుకే అర్జునుడిని బభ్రువాహనుడు, రావయ్యా మా అంతఃపురంలో కంటే కొడుకు, నేను దీక్షలో ఉన్నానయ్యా, నేను రాకూడదని వెళ్ళిపోయాడు ఆయన. దీక్షానియమమే. ఊళ్ళో బంధువులున్నా సరే ఊరు లోపలికి వెళ్ళకూడదు. దీక్ష ఎక్కడ తీసుకున్నాడో వాళ్ళు ఎక్కడ విడిదిచ్చారో అక్కడే ఉండాలంతే, దీక్ష అయిపోయారు. నేను ఇంకో చోటి కాసేపు అలా వెళ్ళొచ్చేస్తానండి ఒకసారి అడగనకూడదు, వాళ్ళు అలా వెళ్ళమని అననకూడదు, ఆ పాపం ఈయనకి వస్తుంది. ఈ విన్నట్టు ఉండాలంతే. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, మరి దీక్ష తీసుకున్న వాళ్ళు కదండి చేస్తారు యజ్ఞం. వీళ్ళప్పటికి ఎన్ని యజ్ఞాలు, పెళ్ళం పిల్లలను వదిలేసి పాపం వీళ్ళు ఇక్కడ కూర్చుని చేయిస్తూనే ఉన్నారు. పోన్లే బ్రాహ్మణం కదా, చెయ్యకపోతే ఎలాగాని.
అన్నాడు 100 సంవత్సరముల సత్రయాగం కూడా చేసేద్దాం, ఇది పూర్ణాహుతి అయిపోయింది కదా అన్నాడు వెంటనే. అంటే వాళ్ళు అన్నారు, నీకు నమస్కారం నాయన, నువ్వు క్షత్రియుడివి, మేము బ్రాహ్మణులమైనా నీకున్నటువంటి ఈ యజ్ఞాల పిచ్చి అయ్య బాబో చాలా గొప్పది, ఇలా ఎవరు ఉండరు, మేం చేయలేము, మేమే కాదు ఎవడూ రాడు నీకు యాజ్ఞికం చేయడానికి, ఎవ్వడూ కూర్చోడు నీ దగ్గర, నువ్వు ఒక పని చెయ్యి, నీకు చెయ్యాలంటే విసుగు లేకుండా 100 ఏళ్ళు నువ్వు పోసేసే అగ్నిహోత్రం, నువ్వు చేసేసేటటువంటి హవిస్సు, నీకున్న సరదా తీరిపోవాలంటే పరమశివుణ్ణి పిలుచుకురా, ఆయనకు ఒకటికే బాసం పెట్టేసి కూర్చుంటే మళ్ళీ పైకి లేవని అలవాటు ఉంది. ఎందుకంటే ఇలా కూర్చున్నాడు అనుకోండి, ధవలవర్షం ఇందోర్మండలే సన్నివిష్టం భుజగ బలయహారం భస్మ దిగ్ధాంగమీశం మృగయ పరశు పాణించారు చంద్రార్థమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. ఇప్పుడు చంటి పిల్లాళ్ళ ఇలా కూర్చుని ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటిక లింగమౌళి విలసత్పూర్ణిందువంతామృతై, ఆ పైన ఉన్న చంద్రవంక కరిగి అమృతం పడుతుంటే తన మించి కింది 2 చేతులతో చెంబులతో పట్టుకుని అవి పైకెత్తి మళ్ళీ తన మీద పోసుకుంటూ ఉంటాడు. అలాగే ఉంటాడు కూర్చుని తనలో తాను రమిస్తూ. ఆయనైతే చక్కగా వచ్చి కూర్చుని అబ్బో 100 ఏళ్ళు ఏమిటి, ఎన్నేళ్ళైనా చేయిస్తాడు. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి అన్నాడు. అంటే ఈయన అలాంటి బ్రాహ్మణుడు దొరికితే ఎంత చెయ్యొచ్చో చక్కగా యాగాలని వెళ్ళిపోయాడు కైలాసానికి. వెళ్ళిపోయి శివదర్శనం అవద్దు 12 ఏళ్ళు తపస్సు చేశాడు ఆయన కోసం. 12 ఏళ్ళు తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు, నేను చావకుండా ఉండాలన్నవాడు ఉన్నాడు లోకంలో, ఏమైనా వరాలు అడిగిన వాడు ఉన్నాడు. ఈయనేమడిగాడో తెలుసా అండి, స్వామి ఎవరినన్నా యజ్ఞం చేయించమని అడిగితే బ్రాహ్మణులు నీకు మేము చేయించమని వెళ్ళిపోతున్నారు, నా మీద కోపం కాదు, నేను అన్ని సంవత్సరాలు చేస్తాను బాబు, మీకు మేము చేయలేమండి అని వెళ్ళిపోతున్నారు, 100 సంవత్సరాల సత్రయాగం ఒకటి చేసుకుందాం అనుకుంటున్నాను, నాకు నచ్చితే ఇంకా దాన్ని పెంచుతాను కూడాను, కాబట్టి ఇతర బ్రాహ్మణులు కూర్చోలేమంటున్నారు, మీరు వచ్చి అగ్నికంలో కూర్చుందరు, మీరు వచ్చి కూర్చుని పీటల మీద నాకు చేయించి పెట్టండి అన్నాడు. అంటే పరమేశ్వరుడు అన్నాడు, ఇదేమిట్రా, నేను నీకు యాజ్ఞికం చేసి యజ్ఞం చేయించ యజ్ఞఫలప్రదాతని పరబ్రహ్మాన్ని నేనే మంత్రం చదవడం ఏమిటి, పైగా పరమశివుడు అసలు నిజానికి మంత్రం చదవలేడేమో అని నాకు అనుమానం. అదేమిటండి అలా అన్నారు అంటారేమో. నాకేం పరమశివుడు యొక్క సర్వజ్ఞతని ప్రశ్నించేంత ధూర్తుణ్ణి నేను కాను. శివుడంటే ఎవరో తెలుసా అండి, తనలో తాను రమిస్తూ మౌనంగా ఉండేవాడు. ఆయన బహిర్ముఖుడు అవడు అసలు. కాబట్టి ఆయన 100 ఏళ్ళు మంత్రాలు చదివితే అక్కడ కూర్చుంటాడు, ఆయన తనలో తాను రమిస్తాడు. ఆయన ఏదో మంత్రం చెప్పి ఆహాహాహా తనలో తాను రమిస్తూ ఉండిపోయాడు అనుకోండి, నా హవిస్సట్టుకుని చంద్రశేఖర భారతీ స్వామి గారి అభిషేకంలో అలా ఉండిపోవాలి. అందుకని నేను బాగుండదులేవా అలా కూర్చోవడానికి, కానీ నీకు నేను ఒక మాట చెప్తాను చెయ్యి. ఋత్విజుడు అంటారు. ఋత్విజుడు అంటే కూర్చునేటటువంటి వ్యక్తి, కూర్చుని ఆ యజ్ఞం చేయిస్తాడు. నువ్వు 12 సంవత్సరములు అగ్నిని ఆరాధించు, నీకు దొరుకుతాడు అంటే ఆయన మళ్ళీ పాపం కూర్చుని ఆరాధన చేశాడు. చేస్తే పరమశివుడు ప్రసన్నుడై దుర్వాసో మహర్షిని పిలిచాడు. దూర్వాసుడు అంటుంటారు, దూర్వాసుడు కాడు, దుర్వాసో మహర్షి. దుర్వాసో మహర్షిని పిలిచి పరమశివాంశ, ఆయన కూడా రుద్రతేజస్సు, ఆయన అన్నాడు, ఇతను 100 ఏళ్ళు సత్రయాగం చేస్తాట, నువ్వు ఋత్విజుడిగా కూర్చుందువు అన్నాడు. ఆయన ఋత్విజుడిగా కూర్చుంటే ఎవడు చేయడు యాగం. ఎందుకో తెలుసా అండి, స్వాహా అనేటప్పటికీ నెయ్యి లేదనుకోండి, లేచి చెంబులో నీళ్లు మీ మీద వంపి శపించి వెళ్ళిపోతాడు. ఆయన్ని సేవించినందుకే కుంతీదేవికి వరం ఇస్తే భారతం అంతా నడిచింది, కర్ణుడు పుట్టి. కాబట్టి ఆయన ప్రసన్నుడైనా అలాగే ఉంటుంది, అప్రసన్నుడైనా అలాగే ఉంటుంది. కానీ ఈయనకి ఎంత శ్రద్ధో తెలుసా అండి, ఎంత సంతోషమో అసలు అలా కూర్చోవడం అంటే. అది జీవితంలో అదొక సౌభాగ్యం. అలా యజ్ఞం చేయడం, అలా హవిస్సివ్వడం, అలా జపం చేయడం, అలా కూర్చోవడం, అలా దీక్షా స్వీకారం చేయడం. నేను ఇన్ని వాజపేయములు చేశాను, ఇన్ని సోమయజ్ఞాలు చేశాను, ఇన్ని ఏదో అగ్నిష్టోమములు చేశాను అని 400 యజ్ఞములు వేదం చెప్పిందని చెప్తున్నారు పెద్దలు. 400 యజ్ఞములు చెప్పింది అని. కాబట్టి అది చేయడంలో అనురక్తి ఉండడం చాలా గొప్ప విషయం, అది సామాన్యం కాదు. సుబ్రహ్మణ్య శర్మ గారి మొహం చూడండి, పొద్దున్న నుంచి ఆ రామం గారిని ఎంత సంతోషపడిపోతున్నారు. అలా ఉండాలి యజ్ఞం చేసే బ్రాహ్మణులు అంటే. అంతేగాని దిగులుగా వీడోడు 3 అంటే 3కి వచ్చేస్తాడు, ఇక్కడే కూర్చుంటాడు నెత్తి మీద ఎక్కి కూర్చుని, ఇది ఎక్కడ ప్రారంభం ఇక్కడ ఒప్పుకున్నాం అని కాదు. ఎంత సంతోషమో, యాగశాలే వాళ్ళు ఇల్లు అన్నంత పొంగిపోతున్నారు వాళ్ళు. అటువంటి బ్రాహ్మణులు దొరకద్దండి, అదో భాగ్య విశేషం. అది అయ్యప్ప స్వామి అనుగ్రహం అంటే. కాబట్టి దుర్వాసో మహర్షి కూర్చుని చేయిస్తానంటే పరమ సంతోషం అని కూర్చుని చేశాడండి. 100 ఏళ్ళు చేశాడు. 100 సంవత్సరములు చేసినప్పుడయా ఆయన మంత్రము అలాగే చదివాడు, ఈయన సంతోషంతో నెయ్యి అలాగే పోశాడు. 100 ఏళ్ళు తాగాను ఆ నెయ్యి.
100 సంవత్సరములు ఎడతెరిపి లేకుండా నెయ్యి తాగేసి, అంతకుముందు యజ్ఞాల్లో తాగేసి, ప్రపంచం అంతా పెట్టింది ఒక ఎత్తు, ఒక్క శ్వేతకి నాకు పెట్టిన నెయ్యి ఒక ఎత్తు. ఆ నెయ్యి తిన్నందుకు గాను అజీర్ణం పట్టుకుంది, కాంతి క్షీణించిపోయింది. క్షీణించిపోతే నేను బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాను. ఆయన అసలు లోకానికంతటికీ మొట్టమొదటి కన్సల్టెంట్ ఫిజీషియన్. రాక్షసులకు ఇబ్బంది వచ్చినా ఆయన దగ్గరికి వెడతారు, దేవతలకు ఇబ్బంది వచ్చినా ముందు ఆయన దగ్గరికే వెడతారు, అగ్నిహోత్రుడికి ఇబ్బంది వచ్చినా ఆయన దగ్గరికే వెడతారు. కాబట్టి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాయా, శ్వేతకి చేసినటువంటి యజ్ఞంలో ఇంత నెయ్యి తినేశాను, అజీర్ణంగా ఉంది, మళ్ళీ యజ్ఞయాగాదుల్లో మళ్ళీ నెయ్యి పోస్తే పుచ్చుకోలేకపోతున్నానంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, దీనికి ఏదైనా విరుగుడు చెప్దురు అన్నాడు ఆయన. మామూలు మనిషి అయితే ఓ మూలిక నవలరా అనొచ్చు, ఆయన అగ్నిహోత్రుడు, తిన్నదంతా నెయ్యి, అది విరగాలంటే ఆయన అన్నాడు బోలెడన్ని ఔషధులు ఉన్నాయి ఖాండవ వనంలో, అది తినేయి, ఆ వనం అంతా తినేస్తే నీ అజీర్ణం పోతుంది అని ఆయన అన్నాడు. ఈ వ్యాధి ఒంట తీరదు, దివ్యౌషధయుక్తమైన దివిజవనంబున్ హవ్యాసన భక్షింపు మహావ్యాధి శమంబు దాన నగునీకనినన్. ఈ మహావ్యాధి తగ్గాలంటే అదిగో ఇంద్రుడు రక్షించే ఆ ఖాండవ వనాన్ని తినేసేయి అన్నాడు. ఆయన పాపం 7 మార్లు ప్రయత్నించాడు తిందామని. 7 మాటలో ఆయన 100 మేఘాలు పంపించి వర్షం కురిపించేవాడు. చల్లారిపోయేది అగ్నిహోత్రం. ఇటు కడుపు బాధ తీరదు, ఎదురుగుండా మందుంది, వేసుకోవడానికి లేదు. కాబట్టి ఆయన మళ్ళీ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అయ్యా 7 మాటలు ప్రయత్నించానండి, అది తిందామంటే ఇంద్రుడు వర్షం కురిపించేస్తున్నాడు, అందులో ఆయన స్నేహితుడు తక్షకుడు ఉన్నట్ట, ఏం చేయమంటారు మరి, ఎలా ఖాండవన దహించడం అంటే ఆయన అన్నాడు, కంగారు పడకు, నరనారాయణులని గొప్ప మునులు, వాళ్ళిద్దరి అంశ భూమి మీదకు వస్తోంది, వాళ్ళు లోకాన్ని రక్షించడం కోసమే అవతారం తీసుకుంటున్నారు, కృష్ణార్జునులుగా వస్తారు. వాళ్ళిద్దరూ ఒకానొక సమయంలో ఖాండవవనం దగ్గరికి వచ్చి కూర్చుంటారు. అదిగో ఈశ్వరుడి యొక్క ప్రేరణ, అందుకొచ్చారు వాళ్ళిద్దరు ఇక్కడికి. నువ్వు వెళ్ళి వాళ్ళని అడుగు, కృష్ణార్జునులు కాపు కాసి ఉండగా ఇంద్రుడు నిన్ను ఆ వనం తినకుండా చెయ్యలేడు, కాబట్టి వాళ్ళని ప్రార్థన చెయ్యి అంటే ఆయన వెళ్ళి ఆ కృష్ణార్జునుడి దగ్గరికి అందుకొచ్చాడు.